చక్కని మార్గముని మీకు బోధించును. పరిశుద్ధుడా, చదువుబడిన నీ లేఖనాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో సంఘముగా చేరి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభువా, పరిశుద్ధమైన నీ వాక్యాన్ని, పవిత్రమైన నీ లేఖనాన్ని పవిత్రముగా ధ్యానించుటకు, పవిత్రముగా నీ బిడ్డలు అయ్యా వాక్యాన్ని మనస్సున నెమరు వేయుటకు సహాయము చేయమని, నీ వాక్యము సత్యమైంది, జీవమైంది, జీవము కలిగింది కనుక మా ప్రభువా వాక్యాన్ని మేము అర్థము చేసుకొని, అపార్థం చేసుకోవద్దు, అర్థము చేసుకొని వాక్య సత్యాన్ని గ్రహించుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, పాపము అంటే ఏంటి? పాపము అంటే ఏంటి? అసలు మనిషి పాపములో పడిపోతున్నాడు, పాపములో పడిపోయాడు. పాపము 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 అని క్రైస్తవ లోకమంతా కూడా ప్రతి నిత్యము ప్రార్థనలు, ప్రతి నిత్యము ఆరాధనలు, ప్రతి వారము సంఘ కూటములు, మరి ఆయా చోట్ల ఉజీవ సభలు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే క్రైస్తవ్యం అంతా కూడా అన్ని చోట్ల పాపము పాపము పాపమునకు దూరంగా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటారు. మరి పాపం అంటే ఏంటి? పాపము మానవుని ఎందుకు ఏలుతూ ఉంది? పాపము మనుషుణ్ణి ఎందుకు పట్టుకొని పీడిస్తూ ఉంది అంటే, ఒకసారి సంఘముగా మనందరం ఆలోచన చేద్దాం. ఈ 3 అక్షరాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా సిన్ అంటాడు, SIN, సిన్. తెలుగులో పాపము అన్నాడు. ఈ 3 అక్షరాలే మనుషుని పరలోకాన్ని చేరకుండా, మనుషుణ్ణి పవిత్రంగా బ్రతకకుండా, మనుషుణ్ణి దేవునికి దగ్గరగా జీవించకుండా మనల్ని పాడు చేసేది పాపం. మరి పాపం అంటే ఏంటి? ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏమన్నాడు? ఆజ్ఞను అతిక్రమించడమే. ఒక మాట చెప్పాలంటే, నీకు ఒక ఆజ్ఞ చెప్పి దేవుడు ఒక గీత గీసి ఈ ఆజ్ఞ నువ్వు దాటి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించావా, అది పాపం. పాపం. క్రీస్తు నమ్ముకున్నాక, దేవుణ్ణి విశ్వసించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభు బలలో పాల్గొంటున్న తర్వాత క్రైస్తవుడు క్రమంగా చేయాల్సిన ఒక పని ఉంది. అదేంటి అంటే, ప్రతిరోజు దినమునకు 3 మారు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. భూమి మీద ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతుంది ఏంటంటే ప్రార్థన. మీకు విషయం చెప్తున్నా, పిల్లలారా, మీ తండ్రితో ఒకరోజు నువ్వు మాట్లాడకపోతే నీకెంత గ్యాప్ వస్తుంది? రెండవ రోజు నీ తండ్రితో మాట్లాడకపోతే ఇంకొంచెం గ్యాప్ వస్తుంది. 3వ రోజు ఇంకొంచెం మాట్లాడకపోతే ఇంకొంచెం ఎడబాటు వస్తుంది. 4వ రోజు మాట్లాడకపోతే ఇంకొంచెం ఎడబాటు వస్తుంది. ఇలా 5వ రోజు మాట్లాడకపోతే ఇంకొంచెం ఎడబాటు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు అంటే, యాటెల్లి ప్రభాకర్ నాయన దేవుని ఆలయంలోకి చాలా సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు వారిని దీవించును గాక. ఒక తండ్రితో మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ తండ్రితో మాట గ్యాప్ అయినప్పుడు చూడండి ఎంత బాధేస్తుంది.
ఒక బాధ చెప్పాలంటే ఇక్కడ ఉన్న తండ్రులను నేను అడుగుతాను, నీ కొడుకు ఒకరోజు నీతో మాట్లాడపోతే ఎంతో వేదన వేస్తుంది, చాలా దుఃఖం వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. నా కొడుకు నాతో మాట్లాడలేదయ్యా, నా కొడుకు, ఒక అమ్మ అంటది, నా కొడుకు మాట్లాడక సంవత్సరం అయింది అంటుంది. ఒక తండ్రి అంటున్నాడు, నా కొడుకు నాతో మాట్లాడక 2 సంవత్సరాలు అయింది అంటున్నాడు. ఈ ఎడబాటు క్రమేపీ వేరైపోతుంది, శత్రువుగా మారిపోతా. ఈ ప్రార్థన అనే జీవితం కూడా అంతే. క్రమేపీ దేవునితో మాట్లాడడం మానేస్తే అంచెలంచెలుగా ఇక ఈరోజు ప్రార్థన చేయలే కదా, ఏం కత్తి అని ఒక్కరోజు అనిపిస్తుంది, రెండవ రోజు పర్వాలెత్తి అనిపిస్తుంది, ఇక మూడవ రోజు అలవాటైపోతుంది, ఇక నాలుగవ రోజు ఇక ప్రార్థన చేయడమే మర్చిపోతాం. అలవాటవుతుంది. కానీ మనము నమ్మిన ప్రామాణిక గ్రంథం, మనము నమ్మిన ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రార్థన మానేశావు అంటే నీవు నేను పాపము చేసిన వాళ్ళము అంటుంది. అది నా సొంత మాటలు కాదు, మీరిప్పుడు చదివిన మొదటి సమూయేలు గ్రంథములో రాయబడిన మాటే. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయుట మానితినా, అదేంటి? పాపం. కొన్నిసార్లు అయ్యా మేము అందరి ముందు ప్రార్థన చేయలేం పాస్టయ్య, సంఘములో మేము ప్రార్థన చేయలేం పాస్టయ్య, మేము ఒంటరిగా రహస్య స్థలములో మేము ప్రార్థన చేసుకుంటామంటున్నారు. అలాంటి వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. నువ్వు ప్రార్థించే స్థలాలు యేసు ప్రభు వారే మనకు మాదిరి చెప్పారు. యేసు ప్రభు వారు మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో చూస్తే, యేసు ప్రభు వారు ప్రాతకాలముననే ఆయన పెందల కడనే లేచి, చదవండి, బైబిల్ తీసి చదవండి అందరూ, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండే. ఎక్కడ చేస్తున్నా చూడండి, యేసు ప్రభు ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే ప్రార్థన ప్రాముఖ్యత. ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యమైంది? కుటుంబాల్లో అన్నీ కూడా మనకు దేవుడు సవ్యంగా చేస్తూ ఉన్నాడు. మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాను, ఒక ప్రార్థన అనేటువంటి ఆ అలవాటును మానుకోవద్దు. కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తిగతంగా ప్రార్థన అనే అలవాటు మనం మానుకున్నామా పాపము చేస్తున్న వాళ్ళం అవుతాం. దేవాతి దేవుడే యేసుక్రీస్తుగా ఈ భూమి మీదికి వచ్చి, నరావతారిగా ఈ భూమి మీదికి వచ్చి 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సర కాలంలో అనేక అద్భుతాలు చేసి, ఆయన జీవించిన జీవన విధానం చూస్తే చీకటి మబ్బుల అంటాం. మనం ఏమంటాం అంటే మబ్బుతో లేచాడు వీడు అంటాం, లేకపోతే చీకటితో లేచాడు అంటాం. ఇక రైతులైతే రైతులకు ఒక మంచి అలవాటు ఉంటుంది, చీకటి ఉండగానే లేచి పొలము దగ్గరికి వెళుతూ ఉంటారు. అది మంచి అలవాటు. మా నాన్నగారు కూడా రైతే. మా నాన్నగారు 4 గంటలకే లేచి వారు పొలము దగ్గరికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి మా నాన్నగారు పొలములో పని చేయడానికంటే ముందు ప్రార్థన చేసుకునేవారు. ఈ అలవాటు ఎక్కడ నుండి వస్తుందంటే యేసు ప్రభు వారి ఈ వచనం మళ్ళీ చదువు బిడ్డ, మీరు అండర్లైన్ చేసుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, ఇదిగో ఆయన పెందెల కడనే లేచి అరణ్యమునకు వెళ్ళి, అరణ్యములో ఏం చేస్తున్నాడు? అక్కడ పెందెల కడనే అరణ్యములో, అడవిలోకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఆయన అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేసినా కానీ మనతో ఒక మాట చెప్పాడు, మీరు అరణ్యమునకు వెళ్ళాల్సిన పని లేదు బిడ్డ,
నువ్వు ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్పాడు. నువ్వు ప్రార్థన చేయునప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి, అది నిన్ను ఉదయకాలం లేచి, యేసు ప్రభు అయితే అరణ్యమునకు వెళ్ళారు. అయ్యా మేము ఉదయాన్నే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళలేం పాస్టయ్య అంటే ఆయన అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక గదిలోకి వెళ్ళి ఆ గదిలో తలుపు మూసుకొని, ఆ గదిలో తలుపు గడి వేసుకొని, నీకే సమస్య ఉందో ఎవ్వరికి చెప్పకు, ఆ గదిలో రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. నేను అంటాను, ఎప్పుడైనా ఈ అలవాటు ఉందా? ఎప్పుడైనా ఈ అలవాటు మనం చేసుకున్నామా అంటే, ఒకవేళ నీకు ఇన్ని దినములు లేకపోవచ్చు, ఇన్ని దినములు ఆ ప్రార్థన అలవాటు లేకపోవచ్చు. ప్రార్థన ప్రాముఖ్యత, క్రైస్తవుడు ప్రార్థించడం మానితే ఊపిరిపోయినంత విలువైతుందంట. క్రైస్తవుడికి ఊపిరే ప్రార్థన. కానీ ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాం, అలక్ష్యం చేయట్లేదు. ఈ సందర్భంగా మన సంఘాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? చుట్టుపక్కల సంఘాలన్నిటికంటే కూడా ఒక విధంగా మన సంఘములో ఉన్నవారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ. ఆ అలవాటు పోగొట్టుకోవద్దు. రహస్యమందు చూస్తున్న తండ్రికి ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు వారు పాత కాలంనే పెందల కడనే లేచి అరణ్యమునకు వెళ్ళి అరణ్యంలో మోకాళ్ళ మీద ఉండి అక్కడే ప్రార్థన చేస్తా ఉన్నా. కానీ నీకు ఆ మాట ఆయన చెప్పట్లేదు. నేను చేశాను, ఇదిగో నేను తండ్రిని పోలి నడిచాను, మీరు నడువుడే అన్నాడు. అయినా నువ్వు గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. యేసు ప్రభు 3 రకాలుగా ప్రార్థన చేశాడు. మొదటి ప్రార్థన ఎలా చేశాడంటే, ఆయన పెందల కడనే లేచి అరణ్యములోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. ఇది మొదటి క్రమాన్ని ఆయన పాటించాడు. రెండవ క్రమం ఏం చేశాడంటే, మార్కు సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రెండవ పద్ధతి, యేసు ప్రభు ప్రార్థన ఎంత ప్రాముఖ్యం అనేది యేసు ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రాతకాల ప్రార్థన అరణ్యంలో చేశాడు, రాత్రికాల ప్రార్థన కొండ మీద చేశాడు. ప్రార్థన అనేది సమాజానికి, ప్రార్థన అనేది కుటుంబానికి, ప్రార్థన అనేది సంఘానికి ఎడబాటుగా దూరంగా వెళ్ళిపోయి ఆయన తండ్రికి మొరపెడుతున్నాడు. నువ్వు ప్రార్థనకు రావాలంటే లోకములో ఉన్నవన్నీ విడిచిపెట్టి రావాలి. లోకములో ఉన్న వాటికి ఎడబాటు కలిగి రావాలి. యేసుప్రభు అదే పద్ధతి పాటించాడు. పొద్దునైతే ఉదయకాలమే పెందల కడనే ఆయన లేచి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. రెండవ పద్ధతి ఏం పాటించాడంటే, రాత్రంతా కొండ మీద ఆయన గడిపాడు. రాత్రంతా మీరు చూడండి, ఆ 12వ వచనం క్లియర్ టైటిల్ రాయబడింది, అందుకే అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు పాటించిన రెండవ పద్ధతి ప్రార్థన చేసేటప్పుడు. ఇక మూడవ పద్ధతి, ఆయన భోజనము చేసేటప్పుడు కూడా ప్రార్థన చేశాడు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం చదవండి. యేసు ప్రభు వారు పాటించిన పద్ధతి మనం చూస్తే,
అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి. చూడండి, హీ వాస్ ప్రేయింగ్ బిఫోర్ ఈటింగ్ ద బ్రెడ్. ఆయన తినడానికంటే ముందు, భోజనం చేయడానికంటే ముందు వాటిని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి కొంతమంది ఉంటారు, కనీసం తినేటప్పుడు కూడా ప్రార్థన చేయాలి, భోజనం చేసేటప్పుడు కూడా టక్ 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 తినేస్తూ ఉంటారు. అప్పుడు అరగదు, అది డైజెషన్ కాదు. అప్పుడు దానికో సూత్రం వాడాలి. టక 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 త్వరగా తినేస్తూ ఉంటారు. ఆహారం అనేది చూడండి, యేసు ప్రభు నేర్పించిన పద్ధతి. ఉదయం లేసావా, అరణ్యములకు వెళ్ళి ప్రార్థన చెయ్యి. రాత్రి నీకు నిద్ర పట్టట్లేదా, నీవు కొండ మీదికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. ఇదిగో నువ్వు ఆహారం భుజిస్తున్నావా, వాటికంటే ముందు నువ్వు ప్రార్థన చెయ్యి, వాటిని ఆశీర్వదిస్తాడు దేవుడు. మరి ప్రభువే ఆ పద్ధతిని పాటిస్తే క్రైస్తవ బిడ్డలమైన మనము ప్రార్థనను ఎందుకు పక్కకు పెడుతున్నాం? కీర్తనకారుడు అంటాడు, 55వ కీర్తన 16-17 వచనాల్లో ఈ విధంగా అంటాడు కీర్తనకారుడు. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. 55వ కీర్తన 16వ వచనము 17వ వచనం బైబిల్ తీసి చూడండి అందరూ. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించుము. అండర్లైన్ చేసుకోండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన 3 times daily. 3 times daily. ఒక రాజుకు ఎంత పని ఉంటుందండి? కింగ్కి ఎంత పని ఉంటుంది? రాజుకి ఎంత పని ఉంటుంది తెలుసా? రోజు రాజు యొక్క షెడ్యూల్ చూస్తే, ఆ రాజుల కాలం రాజుల యొక్క షెడ్యూల్ చూస్తే చాలా గొప్ప పని ఉంటుంది. ఆ రాజు సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం మానుకోలే. అందుకని నేను అంటాను, నీ అర్పణ దేవునికి ఇష్టమే, నీవిచ్చే కానుక దేవునికి ఇష్టమే, నీ రాక ఆయనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నీవు ఉదయంలో ప్రార్థన చేస్తున్నావా, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నావా, సాయంకాలం ప్రార్థన చేస్తున్నావా? ఈ మూడిట్లలో ఏదో ఒక టైంలో నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? అది మాట్లాడితే నీకెంతో ఆశీర్వాదం. ఎందుకు? యేసు ప్రభే పెందల కడ లేచి అరణ్యానికి వెళ్ళాడు. ఇక ప్రార్థన గురించినటువంటి 5 ఆజ్ఞలు బైబిల్లో చెప్పాడు. ఆ 5 ఆజ్ఞలు చెప్పి నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. రైట్, ప్రార్థన గురించి 5 ఆజ్ఞలు బైబిల్లో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, మొదటి ఆజ్ఞ ఏం చెప్పాడో చూద్దాం. అందరు చూడండి, బైబిల్లో మొదటి ఆజ్ఞ ప్రార్థన గురించి. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనము మొదటిగా ప్రార్థన గురించి చెప్పిన ఆజ్ఞ.